హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే శ్రీవారి ప్రసాదంతో స్టార్ట్ చేస్తున్నాను. ఆ వెంకటేశ్వరుని కృపా కరుణ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పార్వతి వాళ్ళు ఈరోజైతే మా ఇంటికొచ్చారండి. తనకి ఈరోజు నైట్ అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట యూఎస్ వెళ్ళడానికి. ఇంకా నేనైతే ప్రసాదం ఇచ్చి ప్రసాదంతో వెల్కమ్ చేశాను. తర్వాతయితే అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తున్నాననమాట. యాక్చువల్‌గా లంచ్ టైమ్ అయింది గానీ, బట్ వాళ్ళు ఎండలో వచ్చారు కదా! కొంచెం కూల్ డ్రింక్స్ ఇచ్చి తర్వాత ఫుడ్ సర్వ్ చేద్దాము అని. సో, ఇక్కడ అడుగుతుంది పారు, "ఏంటంత నీరసంగా ఉన్నావంటే," నేనొచ్చేసరికి ఇల్లు ఇంత మందానుంది. ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేసరికి ఈ టైం అయిపోయింది అనైతే చెప్తూ ఉన్నాను. సో, ఇక్కడ అందరికీ కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నాననమాట. శ్రీకర్ నాకు అంటే నీకు నార్మల్ గ్లాస్‌లో ఇస్తాను అనైతే చెప్తున్నాను. ఇంకా తెలిసిందే కదా! శ్రీకరును, రెడ్డి గారు కలిస్తే మంచి ఫన్ జనరేట్ చేస్తారు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అయితే చేస్తారు. ఒకళ్ళనొకళ్ళు ఇరిటేట్ చేసుకుంటారు. చూసే వాళ్ళకైతే మంచి సరదాగా ఉంటదనమాట. సో, మంచి ఫన్ క్రియేట్ చేస్తారు. కానీ సడెన్‌గా పార్వతి ఆంటీ ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత అంకుల్ ఇంకా శ్రీకర్ మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. అదేంటో కమింగ్ వీడియోస్‌లో చెప్తా నేను. అదెలా జరిగింది? ఎందుకు జరిగింది? అనేసి. సో, ఇక్కడైతే కూల్ డ్రింక్స్ అయితే తాగేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ చక్కగా మాట్లాడుకొని ఇంకా నేనైతే లంచ్ అయితే పెడదామనైతే అనుకున్నాను. యాక్చువల్‌గా నేనే వంట చేసి పెట్టాలి అని అనుకున్నాను గానీ, బట్ నేనెంత ట్రై చేసినా నాకు టైం సరిపోలేదు. సరే కదా అని చెప్పి చైతన్య ఫుడ్ కోర్ట్‌లో బిర్యానీ అయితే తెప్పించాను. రీసెంట్‌గా ఒకరోజు తిన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వస్తుంటే చూసి ఆర్డర్ చేసి తింటే బావుంది టేస్ట్. అంటే వాళ్ళు మామూలుగా మేమైతే కొంచెం స్పైసీ లైక్ చేస్తాము. పార్వతి వాళ్ళేంటంటే స్పైస్ తినరనమాట. దాని గురించి ఇంకా వీళ్ళ దగ్గర స్పెషల్ బోన్‌లెస్ బిర్యానీ ఉంటే ఇది కొంచెం అంటే మరీ స్పైస్ లేదు. మైల్డ్‌గా ఉంది. ఒకరోజు నేను తింటే. సరే కదా అని చెప్పి అదే ఆర్డర్ చేశాను. ఒక 2, 3 టైప్స్ ఆర్డర్ చేద్దామంటే సింగిల్స్ మళ్ళీ అందరికి నచ్చుతదో లేదో ఒకళ్ళే కావాల్సింది మళ్ళీ ఇంకొకళ్ళు కావాలంటే సరిపోదు కదా అని చెప్పి ఇంకా అందరికీ కూడా ఒకటే బిర్యానీ అయితే ఆర్డర్ చేశామనమాట. ఇంకా అదే ఇక్కడ వడ్డిచ్చేస్తున్నాను. సో, ఎక్కడ పార్వతి అండి ఎక్కడికెళ్ళిపోతుంది. పార్వతి అంటే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ పైకి తనతో ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయను. అంటే ఏడిపిస్తాను. అంటే ఏదో ఒకటి ఇరిటేట్ చేస్తా ఉంటాను. జోక్ చేస్తా ఉంటాను. అలా ఉంటాను కానీ బట్ నాకైతే ఇన్‌సైడ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటది. అంటే ఎక్కడ అమ్మాయి ఎక్కడి వరకు వెళ్ళింది అని చెప్పి. వీడియోస్ అందరూ చేస్తారు. బట్ సక్సెస్ అవ్వాలని ఏం లేదు. తన కష్టం అండ్ క్రియేటివిటీ కలిస్తే ఈరోజు ఈ స్టేజ్‌లో ఉందని నమ్ముతాను. ఇప్పుడు తను వీడియో తీసినా, నేను వీడియో తీసినా సేమ్ కష్టమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఆ ప్రెజెంటేషన్ గాని, ఆ కంటెంట్‌ని క్రియేటివ్‌గా క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, తనకదుంది. అందుకే ఇప్పుడు మీ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించుకొని, ఇంత మంచిగా యూట్యూబ్‌లో అయితే వీడియోస్ చేస్తూ ఉంది. ఇప్పుడు యూఎస్‌కి కూడా ఎళ్తుంది. సో, మేమైతే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు తింటావో బిర్యానీ యూఎస్‌లో ఈ టైప్ ఆఫ్ బిర్యానీ దొరకదనైతే నేను చెప్తూ ఉన్నాను. డైట్‌లో ఉన్నా నేనని చెప్తుంది. డైట్ లేదు పాడులేదు తిను మళ్ళీ ఎప్పుడు దొరుకుతదో బిర్యానీ అనైతే చెప్తూ ఉన్నాననమాట. ఇంకా సంయుక్తకైతే కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్‌గా ఉందంటండి. వామ్ తింటానంటే ఇచ్చాను. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరికీ అక్కడ అఖిల్‌కి అయితే పెట్టాను. మీకో విషయం తెలుసా? ఇప్పటి వరకు నేను, పార్వతి కలిసి ఒక్కసారి కూడా నాన్ వెజ్ లంచ్ కలిసి చేయలేదు. ఎప్పుడు కలిసినా మంగళవారమో లేకపోతే గురువారమో లేకపోతే శుక్రవారమో కలుస్తామనమాట. సో, అప్పుడు నాన్ వెజ్ తినం గాబట్టి ఎప్పుడూ కలిసి తినలేదు. ఎప్పుడొచ్చినా అంతే. సో, భోజనాలు అవుతుండగానే బీయింగ్ సుచిత్ర ఉంది కదండీ! తిను మాకు కామన్ ఫ్రెండ్ అనమాట. తిను కూడా వచ్చింది. ఇంకా తిను కూడా రాగానే అనుకున్నామనమాట. రాధా గారు గూడా ఉండుంటే బావుండేది అని చెప్పి. తిను రావడంతోటే కాల్ చేసింది. రాధా గారు నేను డోర్ తీయంగానే మీరుంటారనుకున్నాను. మీరు లేరేంటి ఇక్కడ అని అడిగిందనమాట. తనేమో ఊరెళ్ళిపోయి ఉన్నారు. మాకు ముందే చెప్పారు హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉండను అని చెప్పేసి. సో, దానివల్ల ఆవిడ లేరు. బట్ అనుకున్నాం ఆవిడ కూడా ఉంటే బావుండేది. అందరం ఉన్నాము అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే కొంచెం ఫన్ క్రియేట్ చేస్తుంది. శుచి అంటేనే ఫన్ గదా! ఇంక తర్వాత మేము మాట్లాడుతూనే ఉన్నాము. పార్వతి అయితే పడుకొని పోయింది. ఇంకా శుచికి కూడా పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము. ఇంకా తనైతే తినేసిందనమాట. నేను రైస్ పెట్టుకున్నాను గురువారం కదా అని చెప్పి. పార్వతి టమాటో చట్నీ తెచ్చింది. ఎంత బావుందో! ఆ పచ్చడేసుకొని తినేసా నేను. ఇంకా మాట్లాడుకుని టీ అంతా తాగేసిన తర్వాత ఇంకా శుచికి బాయ్ చెప్దామని ఇంకా కిందకైతే ఎళ్తున్నాము. వాళ్ళ ఇల్లు చాలా లాంగొస్తుంది మా ఇంటికి. తను వెళ్ళేసరికి చీకటయిపోతుందనమాట. అందుకని కొంచెం పెందల కాడే పంపించేసాము. చీకటయ్యేలోపు వెళ్ళిపోతుంది అని చెప్పి. సో, ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే తనకి స్కూలు. ఫుల్ డే కూడా ఉందని చెప్పింది. నేను రావద్దులే ఏం పర్వాలేదు నేను మేనేజ్ చేస్తానని చెప్పాను. బట్ పారుకి సర్ప్రైజ్ ఇవ్వాలని సడెన్‌గా వచ్చింది. నాకు కూడా పింగ్ లేదు, కాల్ లేదు. నేను కూడా షాక్ అయిపోయాననమాట. ఇంకా బాయ్ చెప్పేసిన తర్వాత మేమైతే పైకొచ్చేసి ఇంకా క్విక్‌గా పనులు చేసేసుకొని ముందేదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసేద్దాము. దాని తర్వాత మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు అనైతే అనుకున్నాము. సో, ఎక్కడ పార్వతి అక్కడికెళ్ళిపోతుందండి నిజంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే
అన్నీ వచ్చిన నేనే ఒకవేళ ఒక్కదాన్నే వెళ్ళాలంటే యూఎస్ దాకా నేను వెళ్ళలేను అని చెప్పేసి ఉండేదాన్ని. బట్ తను డేర్ తీసుకొని అన్నీ తెలుసుకుంటూ, నేర్చుకుంటూ అంత దూరం వెళ్ళింది. ఇంకా ఇప్పుడైతే మేమిక్కడ ఏం చేస్తున్నామంటే టిఫిన్స్ నేను ఆ రోజే వచ్చాను కదా! నా దగ్గర బ్యాటర్స్ ఏమి లేవు. నేనైతే ఐడీ నుంచి బ్యాటర్స్ తెచ్చుకున్నాను. ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్. నేను, పార్వతి ఈ విషయాలన్నీ అంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాము. అంటే లైక్ ఇమ్మిగ్రేషన్ గానీ, ఎయిర్‌పోర్ట్‌లో గానీ ఇదంతా. బట్ ఇప్పుడు ఏం అడిగినా కూడా అన్నిట్లికి 2 ఆన్సర్స్ చెప్తుంది. అంటే మర్చిపోయి ఆ కంగారులో సరిగ్గా చెప్పట్లేదనమాట. ఇలా కాదులే ఒకసారి అమ్ముతో మాట్లాడు అనంటే, సరే అందరం కలిసి మాట్లాడదామని అనుకున్నాము. ఇంకా అమ్ముకి వీడియో కాల్ చేశారు. ఇంకా ఇక్కడ నేను, మా హస్బెండ్, పార్వతి, రెడ్డి గారు అందరూ నుంచుని మా డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడుగుతున్నాము. సో, మాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే టికెట్స్ అవ్వగానే నాకు టికెట్స్ పెట్టమన్నాను. టికెట్స్ పెట్టింది. అక్కడ దానిలో ఏంటంటే వీల్‌చైర్ యాక్సెస్ అని ఎక్కడ రాసిలేదు. వాళ్ళు కన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. నాకదే డౌటొచ్చింది. అంటే అంతా వాళ్ళే చూసుకుంటారని ధైర్యంగా ఉండమని చెప్పాం కదా! ఇన్ కేస్ వీల్‌చైర్ ఫెసిలిటీ లేకపోతే ఏంటి అని చెప్పి టాపిక్ ఇంట్లోనే మాట్లాడుకున్నాము. బట్ అమ్ము ఏం చెప్పిందంటే, "అక్క నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది మెయిల్ ప్రాబ్లమ్ లేదు" అని చెప్పింది. సో, అదే ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. త్రూ ఔట్ జర్నీ అంతా వీల్‌చైర్ యాక్సెస్ ఉందా? లేకపోతే ఓన్లీ దోహా వరకే ఉందా? అని చెప్పి ఇంకా కొన్ని కొన్ని విషయాలన్నీ అమ్మునడిగి కన్ఫర్మ్ చేసుకొని, మళ్ళీ అవన్నీ పారుకు అర్థమయ్యేలాగా క్లియర్‌గా చెప్పి జస్ట్ కొంచెం హెల్ప్ అనమాట వీలైనంత. ఇంకెలాగో తనకిప్పుడు ఫ్లైట్ దోహా వరకు ఇండిగోనే. ఇండిగో ఆ! మేము నాకు మంచి ఐడియానే ఉంటది ఇండిగో గురించి. ఆబ్వియస్‌లీ డొమెస్టిక్ అయినా, ఇంటర్నేషనల్ అయినా చెక్ ఇన్ వరకు సేమ్ ఉంటది కదా! మాక్సిమం కొన్ని కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. అంటే మనం పాస్‌పోర్ట్ చూపించటం అది కొంచెం డిఫరెన్స్ ఉంటది. అదంతా కూడా నేను చెప్పాను. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్ దగ్గర నుంచి తర్వాత అక్కడ దిగిన తర్వాత ఇమిగ్రేషన్ గురించి అంతా కూడా మా హస్బెండ్ చెప్పారు. మా హస్బెండ్ ఇంటి దగ్గరే చెప్పారు. ఇన్ కేస్ నీకు వీల్‌చైర్ యాక్సెస్ అవైలబుల్‌గా ఉండకపోతే నువ్వెక్కడ నుంచుని వీల్‌చైర్ కోసం వెయిట్ చేయొద్దు. వీల్‌చైర్ కోసం ఎవరిని అడగొద్దు. నువ్వు వెళ్తానే ఉండు. నెక్స్ట్ ఫ్లైట్ అందరూ ఎటెళ్తున్నారో చూసి మీకంతా అనౌన్స్‌మెంట్స్ అంతా ఉంటాయి. మీ బోర్డింగ్ పాస్ ఎక్కడ చూపించినా చెప్తారు మీకు ఎటెళ్ళాలి ఏంటి అని ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ అని చెప్పి చెప్పారనమాట. సో, ఇంకా సరే అవన్నీ ఫాలో అవుతానని చెప్పింది. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ తినే వాళ్ళకి ఇడ్లీ, దోస తినే వాళ్ళకి దోస అయితే పెట్టేసాము. తినేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి, స్నానం చేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత స్టార్ట్ అవ్వు అనైతే చెప్పాను. ఎందుకంటే తినకి వామిట్ సెన్సేషన్స్ ఉంటాయి గదా! మళ్ళీ ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కుతుంది. మళ్ళీ ఎళ్ళే ముందే తింటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అని. అక్కడికి కొంచెం ఎక్కువే పెట్టాను. ఎందుకంటే ఇండిగోలో ఫుడ్ బాగోదు. నాకు బాగా కొట్టిన పిండి ఇండిగోలో ఫ్లైట్‌లో ఫుడ్ గురించి ముందే చెప్పాను. ఫుడ్ అంత నీకు యమ్మీగా ఏమి ఉండదని చెప్పేసి. సో, ఇక్కడ నాకు అప్పుడప్పుడు కోపంగా ఉన్నట్టు ఉంటది నా ఫేసు. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు ఏంటిది నేనేనా ఇలా పెట్టానేంటి ఎక్స్‌ప్రెషన్స్ అని చెప్పేసి, ఇంకా దోసలు తినే వాళ్ళకి దోసలైతే వేసేస్తూ ఉన్నాననమాట. సో, ఇంకా తర్వాత రెడీ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్ళిపోవాలి అనైతే అనుకున్నాము. మీకు విషయం తెలుసా? లాస్ట్ టైము వీసా కోసం వచ్చినప్పుడు పార్వతి నేనొక ప్రామిస్ చేశాననమాట. పార్వతికి టెన్షన్ పడిపోతుంటే ఎలా ఎళ్తాను అనంటే నేను చెప్పాను. "నువ్వు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి నువ్వు బ్యాగేజ్ క్లెయిమ్ అంతా ఇచ్చేసిన తర్వాత, నువ్వు బాక్స్‌లోకొచ్చిన తర్వాత, నేను నీకు బాక్స్‌లోకొచ్చి, నేను నీకు హ్యాపీ జర్నీ చెప్పే నేను నిన్ను వెనకెళ్తాను. అంతవరకు నా ప్రామిస్ ఇది. నేను తప్పకుండా దగ్గరుండి నేను నిన్ను ఎయిర్‌పోర్ట్‌లో వదులుతాను" అని చెప్పాను. సో, ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటానా లేదా అని చెప్పి తనకన్నా నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అవ్వనంత వరకు ఓకే. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత తన టికెట్ నేను తిరుపతెళ్ళే టైము ఒకేసారి అయిపోయింది. అలాగే తను బిజీ అయిపోయింది. నేను బిజీ అయిపోయాననమాట. ఈ ఊరెళ్ళే హడావిడిలో తను టికెట్ కన్ఫర్మ్ అయ్యి, తన షాపింగ్‌లు, తన సర్దుకోవటాలు అంతా ఇంకా కమ్యూనికేషన్ లేదు. సో, లాస్ట్ మినిట్‌లో టికెట్ డేట్ తెలిసింది. అమ్మో! ఏంటిప్పుడు మేము వస్తామా లేదా అలా టెన్షన్‌గా ఉన్నాము. ఇంకొకటేంటంటే రాధా గారు ఆ టైంకి అవైలబుల్‌గా ఉండనని చెప్పారు హైదరాబాద్‌లో. సో, నేననుకున్నాను అట్‌లీస్ట్ నేను లేకపోయినా రాధా గారున్నా వాళ్ళు కూడా ఎక్కిస్తారు కదా! అట్లా అన్నట్టు. ఇంకా తనకు కూడా కొంచెం ఎమర్జెన్సీ వచ్చి తను గూడా ఊరెళ్ళిపోతున్నాను అని చెప్పేసరికి ఇంకా నాకైతే టెన్షనయింది. నేను అందుకుంటానా లేదా అని జెప్పి. బట్ లక్కీగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం అయితే ఇచ్చాడు దేవుడు. సో, అలాగే నేను బాక్స్‌లో ఉండి తనతో మాట్లాడి హ్యాపీ జర్నీ చెప్పిన తర్వాతే ఇంటికొచ్చాననమాట. ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోతూ ఉన్నామనమాట. సో, వాళ్ళు నలుగురు అయితే ఇంకా అడ్జస్ట్ అయ్యారు బ్యాక్ సీట్‌లో. ఇంకో క్యాబ్ బుక్ చేద్దామన్నాను నేను. పారు వద్దు అందరం మన కార్‌లోనే వెళ్ళిపోదాం అని చెప్పింది. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. ఓహ్! ఇంకా ఇక్కడ దిగగానే ట్రాలీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు మా హస్బెండ్. "నువ్వే నేర్చుకో అమ్మ నీకే అలవాటవుతుంది. మేమెవరం పట్టుకోమని" చెప్పారు. ఇంకా తను సూట్‌కేస్‌లన్నీ పెట్టిన తర్వాత ఇంకా పాస్‌పోర్ట్స్, టికెట్స్, ఐడీస్ అన్నీ అక్కడికెళ్ళి జాగ్రత్తగా చూసి తీసుకొని ఇంకా జాగ్రత్తగా అయితే పంపించాము. ఇక్కడొక సిల్లీ థింగ్ అనాలో లేకపోతే కంగారులో జరిగిందనాలో ఒకటి జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను.
ఇంకా ఇప్పుడైతే తను ట్రాలీ మేనేజ్ చేయడానికి రెడీగా ఉందనమాట. నేను చెప్పాను, "అలా ట్రాలీ చేసేటప్పుడు ఇలా బ్యాక్ ఇంత బరువు నువ్వు వెనకాల మోయాల్సిన అవసరం లేదు. ఇలా ఇక్కడ నీకు స్పేస్ ఉంటుంది. ఇక్కడ పెట్టేసుకోవచ్చు. యూజువల్‌గా ల్యాప్‌టాప్ బ్యాగ్స్ ఉన్నా, బ్యాక్ ప్యాక్స్ ఉన్నా ఇక్కడ పెట్టేసుకుంటారు" అనైతే చెప్తున్నాను. ఇంకా అలాగే బ్యాగ్ తీసేసి ఇంకా అక్కడ పెట్టుకుందనమాట. మాకు తెలిసినయి చెప్తూ ఉన్నామనమాట. సో, ఇంకా తనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటది కదా! వీళ్ళందరూ వచ్చారు నాతో పాటు అని చెప్పేసి. అలాగా కాకపోతే చూస్తే మీరు చాలా నీరసంగా ఉంది. చాలా టెన్షన్ పడిపోయింది. నిజానికి మనం ఎన్నో చెప్పగలుగుతామండి. బట్ వెళ్ళే వాళ్ళకే అదంతా తెలుస్తుంది. వాళ్ళెంత అంటే ఎంత ట్రామా ఉంటది లోపల వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పి. పైకి గంభీరంగా ఉండకపోతే పిల్లలు పాపం ఏడ్చేస్తారు కదా! అక్కడికి సంయుక్త చాలా డల్ అయిపోయింది. అఖిల్ మేబీ హాస్టల్‌లో ఉండడం వల్ల తను అంటే ఓకేలే అనుకున్నట్టున్నాడు కానీ సంయుక్త బాగా డల్ అయిపోయిందనమాట. ఇంకా తెలుసా శ్రీకర్ గూడా బాగా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో వాడికే తెలియకుండా. పాపం వాడిని గూడా హగ్ చేసుకొని వాడికి కూడా చాలా సేపు చెప్పింది. నేనొచ్చేస్తాను, మళ్ళీ వచ్చేస్తాను. మీరు మా ఊరు రండి అలా ఇలా అని చెప్పి. ఇంకా ఫైనల్‌గా లాస్ట్ సెల్ఫీస్, లాస్ట్ వీడియోస్ "ఏం తీసుకొస్తావు పారు నా కోసం" అని అడిగాను. డ్యూటీ ఫ్రీ నుంచి ఏం తీసుకొస్తావంటే, "ఏం కావాలి నీకు" అంటే బాటిల్స్ పారు అవి అనైతే నేనిక్కడ చెప్తున్నాను. జస్ట్ నేను సరదాగా అడుగుతున్నానులే మా ఇంట్లో చాలా ఉన్నాయి. నువ్వొచ్చేయి హ్యాపీగా నువ్వొచ్చేయి. నువ్వొచ్చే టైంకి నేను చక్కగా ఫ్లవర్స్ తీసుకొని ఎయిర్‌పోర్ట్‌లో రెడీగా ఉంటాను అనైతే చెప్తున్నాను. ఇక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తను లోపలికెళ్ళిపోతుంది. లోపల నీకెక్కడ ఇండిగో బోర్డ్ కనపడితే అక్కడికెళ్ళి డొమెస్టికా, ఇంటర్నేషనలా అని అడుగుతారు. ఇంటర్నేషనల్ అని చెప్పు. వాళ్ళు చెప్పిందంతా ఫాలో అయిపో అని చెప్పాను. లోపలికెళ్ళిన తర్వాత వీల్ చైర్‌కి పాపం చాలా గొడవ చేశారంట. ఫైనల్‌గా అయితే అసిస్టెన్స్ ఇచ్చారు. వీల్ చైర్ అసిస్టెన్స్ ఇచ్చారు. సో, తర్వాత ఇంకా మేము బాక్స్ టికెట్స్ కొనుక్కోవాలి కదా! ఆ టికెట్స్ కొనుక్కొని ఇంకా బాక్స్‌లోకైతే వెళ్లి తన కోసం వెయిట్ చేశాము. సో, ఫైనల్‌గా తనైతే అక్కడికొచ్చిందనమాట. సో, అక్కడికొచ్చిన తర్వాత తనతో అయితే కొంతసేపు మాట్లాడాము. మాట్లాడి ఇంకా సండే చెప్పాల్సినయన్ని చెప్పేసి, బాయ్ చెప్పేసి, జాగ్రత్త అని చెప్పేసి, హ్యాపీగా వచ్చేసేయి ఏం పర్వాలేదు ఇక్కడంతా బానే ఉంటుంది. అదంతా చెప్పేసాను. నేనైతే ఒక 1 మినిట్, 2 మినిట్స్ మాట్లాడేసి పక్కకొచ్చేసాను. ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళు రెడ్డి గారు అందరూ మాట్లాడుకుంటారు కదా! అని చెప్పేసి, తను ఇది బ్యాగేజ్ క్లెయిమ్ చేయడానికెళ్ళినప్పుడు మేమిక్కడ బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా అప్పటికి బాక్స్‌లోకి రాలేదు. ఇంక ఇక్కడ కొన్ని క్లిప్స్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. యాక్చువల్‌గా నేనిక్కడికొస్తే ఇక్కడ పక్కనే కాఫీ షాప్ ఉంటుంది. కాఫీ తాగకుండా ఎప్పుడు రాను. బట్ ఈ టెన్షన్‌లో, ఈ హడావిడిలో కాఫీ తాగడం కూడా మర్చిపోయాననమాట. సో, ఈసారి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు పారు ఇప్పించాలి కాఫీ. సో, ఇదనమాట. ఇంకా బాక్స్‌లోకి కూడా వచ్చి మాట్లాడుతున్నాము. నేనక్కడ ముందే చెప్పాను. ఒక బాక్స్‌లా ఉంటది. ఒక చిన్న హోల్ ఉంటది. అందులోంచి మాట్లాడుకోవాలి. బట్ నిన్ను చూడ్డానికి జస్ట్ నువ్వు కనిపిస్తావు అంతే అని చెప్పి ముందే చెప్పాను కాబట్టి ఆమె ఏమి టెన్షన్ పడలేదు. సో, అలాగే వచ్చి చక్కగా మాట్లాడింది. సో, ఫైనల్‌గా అయితే ఇది పార్వతి అమెరికా ప్రయాణం. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఒక కామెంట్ చూసాను. బారిస్టర్ పార్వతీశం లాగుంది పార్వతి అమెరికా ప్రయాణం అని చెప్పి. వై నాట్ అంత మంచి వ్యక్తితో పోలుస్తున్నారు అనిపించింది నిజంగా. అలాగే ట్విస్టుల మీద ట్విస్టులున్నాయి తన జర్నీలో కూడా. ఆల్రెడీ మీరిప్పటికే తన ఛానెల్‌లో చూసేసుంటారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫైనల్‌గా ఇదనమాట. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉందండి. అక్కడ మీరు నాకు డీఎమ్స్ చేసి డైరెక్ట్‌గా అయితే మాట్లాడొచ్చు. సో, తనకైతే మీ సపోర్ట్ ఇవ్వండి. హ్యాపీ జర్నీ పార్వతి వన్స్ అగైన్. బాయ్ బాయ్.